పరీక్ష పెట్టారు. ధ్యానం చేయించిన తర్వాత మాట్లాడమన్నాం. మౌనంలోకి శూన్యంలోకి వెళ్ళిన తర్వాత మాట్లాడేది ఏముంటుందండి? గురోస్తు మౌన వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయ. దక్షిణామూర్తి కదా, మాట్లాడాల్సిన అవసరమే లేదు. కాకపోతే ఇక్కడ ఉన్నాం కాబట్టి మనం కొన్ని విషయాలు చర్చించుకుందాం సూక్ష్మంగా. సో ముందుగా అందరికీ నమస్కారం. ఈ ప్రపంచ ధ్యాన దినోత్సవం సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి ధ్యాన మహాశైలకి, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ధ్యాన మహాశైలందరికీ నా శతకోటి వందనాలు. అలాగనే ఇవాళ మనం ఇక్కడ ఒక కేంద్రంగా ఏర్పరచుకొని ఇక్కడ ఉండి ఈ ఉత్సవాన్ని జరుపుకోవడానికి కర్త కర్మ క్రియ అయినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా శతకోటి ప్రణామాలు. ఒక వ్యక్తి త్యాగం చేస్తే ఎలా ఉంటుంది, ఒక వ్యక్తి యజ్ఞానికి కూర్చుంటే ఎలా ఉంటుంది అని చెప్పడానికి ఉదాహరణ ఈ ధ్యాన మహాచక్రం. అదే మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు. అలాగనే పిరమిడ్ సొసైటీ నాయకత్వానికి, వాలంటీర్స్కి, బోర్డ్ మెంబర్స్కి, ట్రస్టీ మెంబర్స్కి అందరికీ కూడా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకని చాలా కృతజ్ఞతలు. అలానే ఈ పిఎంసికి నన్ను కనెక్ట్ చేసి ఇంతవరకు తీసుకొచ్చినటువంటి నా ప్రియమిత్రుడు, ఆత్మ సోదరుడు అయినటువంటి రవిశాస్త్రి గారికి చాలా కృతజ్ఞతలు. నా ఆధ్యాత్మిక ప్రయాణం 20 సంవత్సరాల క్రితం వ్యాంకూవర్ కెనడాలో ప్రారంభమైంది. సునీతమ్మ అనే ఒక సూక్ష్మ గురువు, సిద్ధ గురువు, మౌన గురువు మొట్టమొదటి రోజున నేను అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు నన్ను 2 ప్రశ్నలు వేశారు. ఆ 2 ప్రశ్నల గురించే మనం మాట్లాడుకుందాం, ఎందుకంటే ధ్యానం గురించి అందరూ ఎన్నో విషయాలు చెప్పారు అద్భుతంగా. సో దాన్ని నేను రిపీట్ చేయడం అవసరం లేదు. సో మొదటి ప్రశ్న, కెన్ యూ ప్లీజ్ స్మైల్ ఫర్ యువర్ సెల్ఫ్ సుమన్ అని అడిగారు. నీకోసం నువ్వు ఒక చిన్న చిరునవ్వు, ఒక మందహాసం తీసుకురాగలుగుతావా అని అడిగారు. మొదట వినగానే నాకు అది అర్థం కాలేదు. నేను వచ్చింది ధ్యానం నేర్చుకోవడానికి, ఒక చిన్న మందహాసం అంటారు ఏమిటి అనేసి. కానీ తర్వాత నా 20 సంవత్సరాల ఈ ప్రయాణంలో నేను తెలుసుకుంది ఏంటంటే అదొక బ్రహ్మ విద్య అని. సో మీ అందరినీ కూడా నేను ఇప్పుడు కోరుకునేది ఒక చిన్న మందహాసం, మందస్మిత. చూడండి, నా పెదాల మీద చిన్న మందస్మిత ఉంది. ఆ చిన్న మందహాసం తీసుకుని రండి. ఆ తీసుకుని రావడం వల్ల చాలా అద్భుతమైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి. మొట్టమొదటి ఉపయోగం ఏంటంటే, మనకి శ్వాస మీద ధ్యాస ఎలానో తెలుసు కదా, చాలా తేలిక. బ్రెత్ ఇక్కడే కదా ఉంది, శ్వాస. దాని కిందనే ఇక్కడే మందస్మిత కూడా ఉంది. ఈ 2 కలిపినప్పుడు ఏమవుతుందంటే, మనకి ఎలాంటి స్ట్రెస్ అనేది కూడా ఉన్నా కూడా ఆ స్ట్రెస్ అనేది మనకి రాకుండా చాలా త్వరగా, చాలా సులువుగా ఆ శ్వాస మీద ధ్యాస అనేది కేంద్రీకమవడానికి ఉపయోగపడేటువంటి సాధన ఈ చిన్న మందస్మిత. మీకు తెలియకుండానే ఆ శ్వాస చాలా సున్నితంగా, చాలా తేలికగా అంతర్ముఖ స్థితికి చేరుకోవడానికి సహాయపడే ఒక మార్గం ఈ మందస్మిత. ఈ మందస్మిత ద్వారా సైంటిఫిక్గా కూడా చాలా అద్భుతమైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి. ఒకటి, మనకి ఈ ఫేషియల్ ఎక్స్ప్రెషన్, మనం ముఖం మీద ఏదైతే ఎక్స్ప్రెషన్ ఉందో అది వెంటనే బ్రెయిన్ క్యాప్చర్ చేస్తుంది. ఆ సిగ్నల్ని బ్రెయిన్ మన శరీరం అంతా ప్రసరింపజేసి ఇమ్మీడియట్గా ఒక రిలాక్స్డ్ స్టేట్, ఒక ప్రశాంత స్థితికి తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. దీని వెనకాల చాలా సైన్స్ ఉంది. వేగస్ నర్వ్ అని ఒక మన 10th క్రేనియల్ నర్వ్ అంటాం, బ్రెయిన్ నుంచి వచ్చేది. అది మనకి యాక్చువల్గా ఈ మన జీర్ణకోశానికి, మన సర్క్యులేటరీ సిస్టమ్, హార్ట్, లంగ్స్, ఇమ్యూన్ సిస్టమ్, నర్వస్ సిస్టమ్, వీటన్నిటిని రెగ్యులేట్ చేసే ఒక చాలా ఇంపార్టెంట్ నర్వ్. సో ఈ మందస్మిత తీసుకురావడం వల్ల వెంటనే ఆ వేగస్ నర్వ్ అనేది టోన్ ఇంక్రీజ్ అవుతుంది. దానివల్ల మనకి ఇన్స్టెంట్ రిలాక్సేషన్ స్టార్ట్ అవుతుంది. పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అనే ఒక నర్వస్ సిస్టమ్ ఉంది మనలో, అది కూడా మనకి ఇన్స్టెంట్గా రిలాక్సేషన్ అవ్వడం మూలాన మనకు అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. అదే కాకుండా ఈ మందస్మితని మీరు ఎప్పుడైతే
తల నుంచి పాదాల వరకు స్ప్రెడ్ చేసుకుంటూ ఒక్కసారి ప్రతి కణానికి మీరు స్ప్రెడ్ చేస్తారో లోపల సెల్యులార్ రిజువినేషన్ అనేది కూడా జరుగుతుంది. దానివల్ల మనకి ఇన్ఫైనెట్ ఫౌంటైన్ ఆఫ్ యూత్ఫుల్నెస్ వస్తుంది. ఆఫ్ కోర్స్ మనం ధ్యానంలోకి ఎంటర్ అయిన తర్వాత వయస్సుతో సంబంధం ఉండదు, బట్ ఈ శరీరం నిలబడాలి కదా. ఎందుకంటే శరీర మాధ్యం కళుధర్మ సాధనం, శరీర మాధ్యం కళ్ళు మోక్ష సాధనం, రెండిటికి కూడా ఈ శరీరమే ఆధారం. కాబట్టి ఈ శరీరాన్ని కూడా మనము యూత్ఫుల్గా ఎనర్జెటిక్గా ఉంచుకోవడానికి ఉపయోగపడే ఈ మందస్మిత, ఈ శ్వాస మీద ధ్వాసతో పాటు మనం కనుక ఉపయోగిస్తే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయని నేను మా గురు సునీతమ్మ దగ్గర నేర్చుకోవడం జరిగింది. అలాగనే మనకి ఆరోగ్యం చాలా ఈజీగా రావడానికి ఆఫ్ కోర్స్ మనందరికీ తెలుసు ఈ ధ్యాన మార్గం ఎంత ఉపయోగపడుతుందో. ఇన్ఫ్యాక్ట్ నేను సునీతమ్మ దగ్గరికి కలిసేటప్పటికే సునీతమ్మ గత దశాబ్దాలుగా ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆఫ్రికాలో ప్రిజన్స్లో చేశారు, అక్కడ తర్వాత కెనడాలో 2001లో మా బ్రిటిష్ కొలంబియా స్టేట్ స్కూల్ సిస్టంలో కూడా సూక్ష్మ ధ్యానాన్ని తను చాలా అద్భుతంగా అందరికీ నేర్పడం జరిగింది. కాకపోతే నేను వచ్చిన తర్వాత అఫ్ కోర్స్ ఒక సైంటిఫిక్ టెంపర్మెంట్తో వచ్చాను. ఇందాక చంద్రశేఖరరావు గారు కూడా అన్నారు, పత్రిజీ గారు ఎప్పుడు కూడా సైంటిఫిక్ టెంపర్మెంట్ని ఎంకరేజ్ చేశారు. సో నేను ఈ ధ్యానంలోకి దిగిన తర్వాత ఎప్పుడైతే నాలో అద్భుతమైనటువంటి మార్పులు, నా ఆరోగ్య స్థితిలో గొప్ప మార్పులు చూశానో, అలాగే ఈ ధ్యానం చేయడానికి వచ్చిన వాళ్ళందరిలో కూడా ఈ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటాం, ఇవాళ మనకి ఆటో ఇమ్యూన్ డిసీజ్ అనేవి చాలా ఎక్కువైపోయినాయి. క్రోన్స్, కొలైటిస్, అలానే రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఇలాంటి చాలా కాంప్లెక్స్ డిసీజెస్ మొదలైనవి. వీటన్నిటిని కూడా నేను ఈ ధ్యానం ద్వారా హీల్ అవ్వడం చూసి క్యూరియాసిటీ స్టార్ట్ అయ్యి దీని మీద సైంటిఫిక్ రీసెర్చ్ ఎందుకు చేయకూడదు అని నేను ఆ ప్రయత్నం మొదలుపెట్టాము మా పీస్ ట్రీ సంస్థ ద్వారా. సో అప్పుడు మొదలుపెట్టినటువంటి సైంటిఫిక్ రీసెర్చ్ ఇవాళ మేము దగ్గర 7 సైంటిఫిక్ స్టడీస్ కంప్లీట్ చేశాము. క్యాన్సర్ పేషెంట్స్ మీద అమెరికాలో ఈ ధ్యానం ద్వారా వచ్చేటువంటి మార్పుల్ని, ఫలితాలని అద్భుతంగా మేము స్టడీ చేసాము. పేపర్ పబ్లిష్ అవ్వడానికి రెడీగా ఉంది. అలాగనే ఇక్కడ బెంగళూరులో మెడికల్ స్టూడెంట్స్ మీద శ్రీ దేవరాజ అకాడమీ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ సంస్థతో మేము కొలాబరేట్ అయ్యి అక్కడ మెడికల్ స్టూడెంట్స్ మీద కూడా మేము స్టడీ చేస్తే ఈ కాగ్నిషన్ అంటే మన ఆలోచన విధానం అనేటువంటిది ఎలాగ మారుతుంది అనే దాని మీద అద్భుతమైనటువంటి రీసెర్చ్ చేసి దానిలో వాళ్ళకి ఫోకస్ కానివ్వండి, కాన్సన్ట్రేషన్ కానివ్వండి, మెమరీ, విజువలైజేషన్ ఏవైతే చాలా ఇంపార్టెంట్ ఈ విద్యార్థులకి, ఇవన్నీ కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు చూసి దాన్ని ఇప్పుడు మేము అడ్వాన్సెస్ ఇన్ మైండ్ బాడీ మెడిసిన్ అనేటువంటి జర్నల్లో పబ్లిష్ చేయడానికి రెడీగా ఉన్నాము. అలాగనే స్కూల్ స్టూడెంట్స్లో అంటే ఏజెస్ 12 to 14 మధ్య ఉన్నటువంటి విద్యార్థుల మీద కూడా మేము స్టడీ చేశాము. స్పెసిఫిక్గా మేము చేసినటువంటి రీసెర్చ్ ఏంటంటే ఇవాళ మనకి విద్యార్థుల్లోనే కాదు మనందరికీ కూడా ఒక పెద్ద వ్యసనం అనేది స్టార్ట్ అయింది. మీ అందరికీ తెలుసు ఆ వ్యసనం ఏమిటో, అడిక్షన్ ఆఫ్ సోషల్ మీడియా అండ్ ఇంటర్నెట్ కదా. మనందరికీ పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు ఉండేది డివైసెస్, సెల్ ఫోన్స్. సో దానిలో ఆటోమేటిక్గా మనం ఇమ్మీడియట్గా కనెక్ట్ అయ్యేది ఈ సోషల్ మీడియాకి. సో ఈ విద్యార్థుల్లో ఉన్నటువంటి ఈ సోషల్ మీడియా, ఇంటర్నెట్ అడిక్షన్ ఎలా తగ్గించవచ్చు, అలాగనే వాళ్ళ ఇమోషనల్ స్టేట్ని ఎలాగ బ్యాలెన్స్ చేయొచ్చు, అలానే గతంలో కాకుండా, ఫ్యూచర్లో కాకుండా, భవిష్యత్తులో కాకుండా వర్తమానంలో ఎలాగ ఉండవచ్చు అనే దాని మీద అద్భుతమైనటువంటి రీసెర్చ్ చేశాము సూక్ష్మ ధ్యానం ద్వారా. సో ఈ స్టడీని మేము రీసెంట్గా ఇండియన్ జర్నల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో పబ్లిష్ చేశాము. అద్భుతమైనటువంటి రిజల్ట్స్ వచ్చినాయి. అంటే ఇవన్నీ నేను ఎందుకని షేర్ చేసుకుంటున్నానంటే మేమేదో గొప్ప రీసెర్చ్ చేశామని కాదు. ఈ రోజున మనందరికీ డౌట్స్ ఎక్కువ, రైట్? ప్రతిదాన్ని మనము డౌట్ చేస్తాము ఫస్ట్ వినగానే, ఎస్పెషల్లీ స్టూడెంట్స్లో, విద్యార్థుల్లో. ఈ ధ్యానం అంటే ఏముంది, ఏదో పెద్దవాళ్ళు ఒక ఏజ్ తర్వాత, తెల్ల జుట్టు వచ్చిన తర్వాత, సీనియర్ సిటిజన్స్ రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళకి పని లేక ఏదో తోచక చేసేటువంటి ప్రక్రియ అనుకుంటున్నారు. కానీ ఆ విద్యార్థులకి మనం ఖచ్చితంగా ఇలాంటి రీసెర్చ్ చేసి, వాళ్ళ మీదే రీసెర్చ్ చేసి వాళ్ళకే ఈ రిజల్ట్స్ చూపిస్తే వాళ్ళు ఆటోమేటిక్గా దీనికి అట్రాక్ట్ అయ్యి ఈ ధ్యానాన్ని వాళ్ళ జీవితంలో ఒక భాగంగా చేసుకుంటారనే ఉద్దేశంతో ఈ మెసేజ్ మీకు అందజేస్తున్నాను. థ్యాంక్ యూ. అలాగనే ఇంకా చాలా అద్భుతమైన రీసెర్చ్ స్టడీస్, ఇన్ఫ్యాక్ట్ మణిపాల్ టాటా మెడికల్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా మేము మెడికల్ స్టూడెంట్స్ పైన స్ట్రెస్ మీద, వాళ్ళలో వచ్చేటువంటి మార్పుల, హార్ట్ రేట్ వేరియబిలిటీ అంటాము,
దాని మీద స్టడీస్ చేశాము. అద్భుతమైనటువంటి రిజల్ట్స్ మేము చూడగలిగాము ఈ రీసెర్చ్ స్టడీస్ అన్నిట్లో. అలాగనే అమెరికాలో స్టేట్ ఆఫ్ సౌత్ కెరళినాలో 1200 స్కూల్స్లో ఉన్నటువంటి మెంటల్ హెల్త్ కౌన్సిలర్స్కి మేము లాస్ట్ 2 years ఒక మెగా ప్రాజెక్ట్ చేశాము. ఈ కౌన్సిలర్స్ అందరూ కూడా వాళ్ళకి దానివల్ల ఎంతో ఉపయోగం కావడమే కాకుండా వాళ్ళు ఎలాగైతే స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అయినప్పుడు విద్యార్థులకు కూడా ఈ ధ్యాన పద్ధతిని అక్కడ నేర్పించి మొత్తం స్టేట్ ఆఫ్ సౌత్ కెరళినాలో మేము ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి మళ్ళీ ఇంకొక 2 years ఈ జనవరిలో స్టార్ట్ చేయబోతున్నాము. సో అలాగనే సైకియాట్రిస్ట్ ఎలాగైతే ఇప్పుడు మనకి మానసిక రోగం అనేది మెంటల్ ఇల్నెస్ అనేది ప్రపంచవ్యాప్తంగా చాలా చాలా స్ప్రెడ్ అయిపోయింది, భయంకరంగా ఉంది. సైలెంట్ కిల్లర్ అని చెప్పొచ్చు మనం ఈ మెంటల్ ఇల్నెస్ అనేది. ఇన్ఫ్యాక్ట్ మీకు స్టాటిస్టిక్స్ ఆఫ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారము 1 billion people మెంటల్ ఇల్నెస్ నుంచి సఫర్ అవుతున్నారు ఇవాళ ప్రస్తుతం. మన వరల్డ్ పాపులేషన్ 8 billion, అందులో 1 billion అంటే ఆలోచించండి మీరు, 13% ఈ మానసిక వ్యాధితో కష్టపడుతున్నారు ప్రపంచమంతా. అందులో యూత్ చాలా ఎక్కువ. సో మేమేం చేశామంటే సైకియాట్రిస్ట్కి కూడా అసలు దీని పవర్ తెలియాలి, దీని యొక్క శక్తి తెలియాలి, ధ్యానం నుంచి వచ్చేటువంటి లాభాలని వాళ్ళ మీదనే మేము ఒక ప్రయోగం చేశాము. వాళ్ళలో వచ్చేటువంటి మార్పులు వాళ్ళు చూసి వాళ్ళు ఎట్లాగైతే ఒక స్ట్రెస్ కానీ బర్న్అవుట్ కానీ ఒక ఎమోషనల్ టర్మాయిల్ కానీ, ఎస్పెషల్లీ వీళ్ళందరూ ఏంటంటే ఫెలోషిప్ చేసే సైకియాట్రిస్ట్. సో వాళ్ళకి ఒక పక్కన జాబ్ చేస్తూ ప్లస్ వాళ్ళ ఫెలోషిప్ కూడా కంప్లీట్ చేయాలి. సో వాళ్ళ మీద కూడా మేము అద్భుతమైనటువంటి రీసెర్చ్ స్టడీ చేసి వాళ్ళే తెలుసుకునే విధంగా ఆ రీసెర్చ్ పేపర్ కూడా మేము పబ్లిష్ చేయడానికి రెడీగా ఉన్నాము. సో ఇలాగా ఎన్నో రీసెర్చ్లు ఇటు ప్రెజెన్స్లో కానివ్వండి, ఇటు మామూలుగా మానవులు మనలాంటి మనుషులు కానివ్వండి, విద్యార్థుల్లో కానివ్వండి అద్భుతమైనటువంటి రిజల్ట్స్ చూసాము. ఎనీవే ఒక చిన్న పాజ్. మీ అందరూ మందస్మితతో ఉన్నారా లేకపోతే మైండ్ ఎక్కడెక్కడో తిరుగుతుందా? థ్యాంక్ యూ వెరీ గుడ్. ఆ మందస్మిత మనం తీసుకున్నప్పుడు ఏమవుద్దంటే ఈ మైండ్ ఎక్కడికి పరిగెత్తదు, చాలా ఈజీ, ఎందుకంటే మన ముఖం మీదే ఉంటుంది కదా. అండ్ మనకు ఒక రకమైన ప్రశాంతత వస్తుంది. మనం ఒకరిని చూసినప్పుడు కూడా పలకరించేటప్పుడు చాలా చాలా హాయిగా ఉంటుంది, వాళ్ళకి కూడా అబ్బా చక్కగా నవ్వుతూ పలకరిస్తున్నారు అనేసి. సో ప్లీజ్ కీప్ మెయింటైనింగ్ దట్ మందస్మిత. ఐ నో అందరికి ఆకలేస్తుంది, టైం ఎక్కువ తీసుకోను. లెట్స్ ఫినిష్ ఇన్ అనదర్ 5 minutes మ్యాక్సిమం. ఐ హోప్ ఇట్స్ ఓకే చంద్రశేఖరరావు గారు, 5 minutes ఓకే. సో నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ ప్రశ్న సునీతమ్మ నన్ను వేశారు కదా, రెండవ ప్రశ్న, నిన్ను నువ్వు ప్రేమించుకుంటున్నావా సుమన్ అని అడిగారు. నిన్ను నువ్వు ప్రేమించుకుంటున్నావా? ఫస్ట్ నాకు అర్థం కాలేదు. మనం ప్రేమ ఇవ్వాలి కానీ మనల్ని మనం ప్రేమించుకోవడం ఏంటి, అది సెల్ఫిష్నెస్ అవుతుంది కదా అని అనుకున్నాను. కానీ నా 20 సంవత్సరాల సాధనలో నేను చూసింది ఎంతోమంది అద్భుతమైనటువంటి ఫలితాలు అనుభవిస్తున్నారు దానివలన. ఈ రోజున మనకి ఈ సెల్ఫ్ లవ్, సెల్ఫ్ కంపాషన్ అనేది చాలా అవసరం. ఈ ధ్యాన ప్రక్రియకి ఈ సెల్ఫ్ లవ్ అనేది చాలా హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే ధ్యానం స్టార్ట్ చేసినప్పుడు మనకి లోపల ఎన్నో రకాలటువంటి అలజడులు ఉంటాయి. మనందరికీ జీవితంలో మనందరం ఎన్నోటువంటి అలజడులు, కష్ట సుఖాలు, నష్టాలు, ప్రాబ్లమ్స్, ట్రామాస్ ఎదుర్కొని ఉంటాం. అలాంటప్పుడు డైరెక్ట్గా కూర్చుని మనం ధ్యానం చేయాలి అంటే చాలా కష్టం చాలాసార్లు. అఫ్కోర్స్ ఎక్స్పర్ట్ ఉంటారు, పూర్వజన సుకృతం వలన త్వరగా ధ్యానాన్ని క్యాప్చర్ చేసి ఇమ్మీడియట్గా ఆ సమాధి స్థితికి వెళ్ళిపోయగలిగే శక్తి అందరికీ ఉండదు. సో ఈ సెల్ఫ్ లవ్, సెల్ఫ్ కంపాషన్ ఏం చేస్తుందంటే ముందు మనల్ని మనం ఉన్న స్థితిలో యాక్సెప్ట్ చేసుకుని మనల్ని మనం ప్రేమించుకునేటట్టుగా చేస్తుంది. అయితే సెల్ఫ్ లవ్కి సెల్ఫ్ ఇంటెలిజెన్స్కి చాలా తేడా ఉంది. సెల్ఫ్ ఇంటెలిజెన్స్ అంటే నా కోసం నేను షాపింగ్ చేస్తాను, నా కోసం నాకు మంచి కారు కొనుక్కుంటాను, మంచి బట్టలు కొనుక్కుంటాను, అది సెల్ఫిష్నెస్, అది సెల్ఫ్ ఇంటెలిజెన్స్. బట్ సెల్ఫ్ లవ్ ఏం చేస్తుందంటే మన శరీరాన్ని మనం చక్కగా చూసుకోవాలి. ఎందుకంటే శరీరమాద్యం కలుధర్మ సాధనం. అలానే మన మనస్సుని శుభ్రపరచుకోవాలి, మన మనస్సుని మనం ప్రేమించుకోవాలి. మన మనస్సుని మనం ప్రేమించుకోవాలంటే మన మనస్సు ఎంత శుద్ధిగా ఉండాలి చెప్పండి. మనకి అశుద్ధంగా ఉన్నదాన్ని ఏదైనా ప్రేమిస్తామా? ప్రేమించం కదా. అలానే మన మనశ్శుద్ధి, చిత్తశుద్ధి జరగాలి అంటే మన మనస్సు శుద్ధంగా ఉన్నప్పుడు దాన్ని మనం ప్రేమించుకోగలుగుతాం. సో మొదట శరీరము, తర్వాత మనస్సుని ఎప్పుడైతే మనం ప్రేమించుకుంటామో
ఆటోమేటిక్గా నెక్స్ట్ ఆత్మ స్థితికి కూడా మనల్ని తీసుకువెళ్ళేటువంటి అద్భుతమైనటువంటి మార్గం సెల్ఫ్ లవ్. ఆ సెల్ఫ్ అంటే ఇందాక మనకు వైస్ ఛాన్సలర్ గారు థాయిలాండ్ నుంచి వచ్చారు, ఆ సార్ చెప్పారు, రైట్? సెల్ఫ్ ఈజ్ అవర్ ట్రూ నేచర్, మన ఆత్మస్థితి, మన సహజ స్థితి, మన స్వస్వరూపం. కానీ దాన్ని పట్టుకోవడం అంత తేలిక కాదు, ఎందుకంటే ఈ శరీరము, ఈ మనసు చాలా బాధపడుతుంటాయి కదా. సో ఆ రెండింటిని అతిక్రమించడానికి చాలా తేలికైన మార్గం సెల్ఫ్ లవ్. ఈ శరీరాన్ని మనము మెల్లిగా అదుపులోకి తీసుకురావచ్చు, అలానే ఈ మనస్సును కూడా ఆ ప్రేమతో, ఆనందంతో దాన్ని ఒక చక్కని కంట్రోల్లోకి తీసుకుని వచ్చే మార్గం సెల్ఫ్ కంపాషన్ అండ్ సెల్ఫ్ లవ్. దీని నుంచి మనకు ఆటోమేటిక్గా సెల్ఫ్ డిసిప్లిన్ కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం కొత్తగా ధ్యానం స్టార్ట్ చేసే వాళ్ళకి నువ్వు డిసిప్లిన్గా ఇలా కూర్చో, ఖచ్చితంగా నువ్వు గంట సేపు కూర్చోవాలంటే కూర్చోలేరు. ఎస్పెషల్లీ ఇప్పుడున్నటువంటి మోడర్న్ కేయాటిక్ వరల్డ్లో రోజు మన మైండ్ ఎంత డిస్ట్రాక్ట్ అవుతుందో మనకు తెలుసు. పొద్దున లెగిస్తే డిస్ట్రాక్షన్ డిస్ట్రాక్షన్ డిస్ట్రాక్షన్, ఆ డిస్ట్రాక్షన్ నుంచి మనకి సెల్ఫ్ డిస్ట్రాక్షనే. సో ఈ సెల్ఫ్ కంపాషన్ ఏం చేస్తుందంటే మన మీద మనకి ఒక ఫోకస్ తీసుకొస్తుంది, మనతో మనకి కనెక్ట్ అయ్యే విధానాన్ని మనకు చూపిస్తుంది. వెన్ వీ కనెక్ట్ విత్ అవర్ సెల్ఫ్స్, మనతో మనం ఎప్పుడైతే కనెక్ట్ అవుతామో అక్కడ ధ్యానం మొదలవుతుంది. ధ్యానం అంటే అదే కదా, మన స్వస్వరూపంతో మనం కనెక్ట్ అవ్వడమే ధ్యానం. సో ఈ సెల్ఫ్ కంపాషన్ కూడా అక్కడ అద్భుతంగా హెల్ప్ చేస్తుంది. ఆ సెల్ఫ్ కంపాషన్ అండ్ ఈ మందస్మిత ద్వారా మనకి ఆనంద స్థితి మనకి మొదలవుతుంది. ఆనందం బ్రహ్మేతి ద్విజానాత్ అన్నారు ఉపనిషత్. ఈ ఆనందం నుంచే మనము ఆ బ్రహ్మస్థితికి చేరుకుంటాం. ఈ స్వస్వరూపమైనటువంటి మందస్మిత సెల్ఫ్ కంపాషన్ ద్వారా ఎప్పుడైతే మనం మొదలు పెడతామో మెల్లిగా ఆ సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి స్థితికి చేరుకుంటాం. ఆ స్థితియే మౌన స్థితి. దాన్నే ఆఫ్కోర్స్ యోగశాస్త్రము సమాధి స్థితి అంటుంది. ఆ మౌనంలోకి ఎప్పుడైతే చేరుకుంటామో అక్కడ శూన్యం స్టార్ట్ అవుతుంది. ఈ సెల్ఫ్ కంపాషన్ ద్వారా ఫస్ట్ మనం శరీరంతో మొదలవుతాం, తర్వాత మన ఆత్మతత్వానికి చేరుకుంటాం. అదే సత్ చిత్ ఆనందం. ఈ సెల్ఫ్ కంపాషన్లో మొదట ఆ బీయింగ్, ఆ ఇన్నర్ చైల్డ్ మనందరిలో ఉంది. దాన్ని మనం ప్రేమించుకోవాలి. ఇక్కడే ఉంది అది. దాన్ని ప్రేమించుకోకుండా మనం ఇంకా లోపలికి అంతఃకరణలోకి వెళ్ళడం కష్టం. సో ఆ సచ్చితానంద స్థితికి చేరుకోవాలనుకుంటే ఆ మౌన నిర్వికల్పమైనటువంటి సమాధి స్థితికి చేరుకొని అక్కడ మనం బ్రహ్మానందాన్ని అనుభవిస్తూ ఆ మౌనంలోనే ఉండిపోయినప్పుడు మనకి బ్రహ్మానందం అనేది అర్థమవుతుంది. ఆ స్థితిలో మనము అద్వైత స్థితికి చేరుకుంటాం, ద్వంద్వాతీత స్థితికి చేరుకుంటాం. ఆ ద్వంద్వాతీత స్థితిలో తత్వమసి అనేటువంటి దానికి అర్థం తెలుసుకుంటాం. నేను ఆ విశ్వము ఒకటే ఐక్యమైపోతాం. ఆ స్థితిలో మనకి మిగిలేది కేవలం సైలెన్స్. ఆ సైలెన్స్లోనే మనకి ధ్యానం యొక్క అద్భుతమైనటువంటి ఉపయోగాలన్నీ వస్తాయి. మళ్ళీ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పిఎస్ఎస్ఎం సొసైటీ వారికి, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, ఇక్కడ ఉన్నటువంటి మీ అందరికీ, ఈ వేదిక పైనటువంటి ధ్యాన అతిరథ మహారథులందరికీ నా మనస్పూర్వక కృతజ్ఞతలు చెప్తున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నమస్కారం.